అలా నేను మొన్న వీడియో చేశాను సేమ్ ఇదే యాడ్కి సంబంధించి చూడొచ్చు. వీళ్ళు ఏంటి అంటే బలవంతంగా చికెన్ తినిపించేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. మళ్ళీ దీన్ని డబ్ల్యూహెచ్ఓ అడ్డం పెట్టుకుంటారు దీనికి. డబ్ల్యూహెచ్ఓ ఏమన్నా బయటకు వచ్చి చెప్పిందా మీరు చికెన్ తినేయండి బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా సరే 70 డిగ్రీల సెల్సియస్లో ఉడకబెట్టేసుకొని లేదంటే 100 డిగ్రీల సెల్సియస్లో ఉడకబెట్టేసుకుని అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ ఏమన్నా అధికారికంగా లేఖ విడుదల చేసిందా ఎవరికైనా? ఎక్కడా లేదు. కాకపోతే పదే పదే ఈ ప్రకటనలు గుప్పించి అంటే ఏదో రకంగా ఇప్పుడు ప్రజలతో చికెన్ తినిపించేయాలి, బలవంతంగా నోట్లో కుక్కేయాలి ఆ చికెన్ లెగ్ పీసుల్ని. మళ్ళీ పౌల్ట్రీ యాజమాన్యం లాభాల బాటలోకి వచ్చేయాలి. ఇది అంతే. కరోనా టైంలో కూడా అదే చేశారు. ఓకే, అప్పుడేదో ఇమ్యూనిటీ పవర్, అప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అది కాదు అంటే దాని ద్వారా కరోనా వస్తుందేమో అని భయంతో అప్పుడు మానేశారు. తర్వాత అప్పుడు కేసీఆర్ గారు చెప్పారు అప్పుడు చికెన్ తింటేనే మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్దంటే అప్పుడు బండ్ల గణేష్ గారు కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ఆయన అక్కడ తెలంగాణలో పౌల్ట్రీ బిజినెస్ ఆయనదే పెద్దది కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ రావడం వల్ల కదా ఇప్పుడు జనాలు మానేశారు. అంటే కోడికి బర్డ్ ఫ్లూ వస్తే ఆ వైరస్ వచ్చిన కోళ్ళని చంపేసి పాత పెడుతున్నారు. ఇప్పుడు అలా కాకుండా మీరు బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని తెలిసి కూడా ఆ కోడి తెచ్చుకొని బాగా ఉడికించేసుకొని తినేమని చెప్తున్నారు. దానికోసం భారీ భారీ ప్రకటనలో ఇది మళ్ళీ పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ అంట ప్రజా శ్రేయస్సు దృష్ట్యా జారీ చేసినారు. ఇది ప్రజా శ్రేయస్సా? పౌల్ట్రీల శ్రేయస్సు ఇది, ప్రజలకు సీరియస్ కాదు. వైరస్ కొన్న కోడిని తెచ్చుకొని తినమండం ఏంటో, దానికోసం ఈ ప్రకటనలు ఏంటో ఏం అర్థం కాదు. ఇప్పుడు వైరస్ తగ్గే వరకు ఆగితే అని చచ్చిపోతారా జనాలు? జనాలు తింటేనే చచ్చిపోతారు. ఇంకా వాళ్ళకి చచ్చిపోతారు లేదో తెలియదు కానీ లేనిపోని రోగాలు వస్తాయి. కానీ ఈ బలవంతపు రుద్దుడు ఏంటో, ఈ బలవంతపు ప్రకటనలు ఏంటో తెల్లారి లెగిస్తే మీరు తినేయండి తినేయండి చికెన్ తినేయండి బాగా ఉడికించుకొని తినేయండి వైరస్ చచ్చిపోతుంది. ఇంక బాగా ఉడికించుకొని అందులో అన్నీ చచ్చిపోయిన తర్వాత వైరస్లో పోషకాలు అన్నీ చచ్చిపోయిన తర్వాత ఇంకా తినేం లాభం? ఆ గడ్డి తినేం లాభం? ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తారో అర్థం కాదు.